చేస్తాం. రెండోసారి ఎత్తుకోను. ఓకే, మంచిదండి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. సామాన్ లేడమ్మా, అమ్మాయి లేడుగా. సరే, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ కొందనాలు చెల్లిస్తా ఉన్నాను. నీ మహాకృపను బట్టి జోసఫ్ చిన్నారిని మీరు ప్రేమించి మీరు అనుగ్రహించిన కుమార్తె స్వాస్థ్యాన్ని బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాను. తన మొదటి బర్త్డే సందర్భంగా ఈ ఘనమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని భక్తులైనటువంటి కుటుంబ సభ్యులను, సంఘ బిడ్డలను, బంధువులను ఆహ్వానించుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ ఉండగా ఘనంగా జరిగించి నీ నామానికి మాట్లాడుకున్నాను. ఈ కేక్ ఎలాగున రుచినిస్తా ఉందో అలాగే స్వాస్థ్య రానున్న దినాలలో ఇలాంటి బర్త్డేలు, ఇలాంటి సంవత్సరాలు ఎన్నో సంపాదించుకొని నీ కృపలో వృద్ధిల్లే భాగ్యం దయచేయమని తల్లిదండ్రులు నీ బిడ్డను దీవిస్తున్నారు. దైవజనుడిగా మేము దీవిస్తున్నాం. నీ బిడ్డ ఎదిగి ఫలించి ఇతరులను దీవించే బిడ్డగా వృద్ధిల్లే భాగ్యం దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడివేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇది కావాలా? ఇది 3 గుణపాఠాలు. దీని జోలు అలబాహండి ఎవరు? పట్టుకో, కట్టు పట్టుకో, కట్టు. మైకి పట్టుకుంటావా? పట్టుకోకుండా ఎవరు పట్టుకుంటారమ్మా? పెద్ద అయినా పట్టుకొని పాడిది కానీ. ఓ కజ్జి కజ్జి కజ్జి. ఓకే, తండ్రి, ఓకే, కుమార, పరిశుద్ధాత్మ నామంలో స్వాస్థ్య తన మొదటి బర్త్డే సందర్భంగా సిద్ధపరిచిన ఈ కేకు కట్ చేస్తూ వచ్చిన తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ముందు కేక్ తిని తర్వాత ఎత్తుకుంటాం. ఓకే, మంచిదండి. పట్టుకున్నాం. చాకు పట్టుకుని ఇలా చూడండి. ఉండు ఉండు, ఇటు పట్టుకో, ఇది పెట్టుకోమ్మా. లైట్ లైట్ లైట్. ఓకే, రెడీ. ఇలా చూడండి మేడం, మీరు కూడా చూడండి మ్యామ్. కొద్దిగా మెత్తాలి ఇలా. మీరు అటు ఇటు ఉండండి, మీరు కనపడట్లేదు. పాపని జరిపి మీరు ఉండండి. ఓకే, చూడండి ఇప్పుడు. ఓకే, రెడీ రెడీ. స్మైల్. రెడీ, 1 more. ఓకే, థ్యాంక్ యూ. స్వామి అమ్మగారు త్వరగా ఈ ఆనందకరమైన సందర్భంలో నువ్వు కూడా డయాస్ మీద ఉంటే సంతోషం. ఏడక్క రుద్రపోగు స్వామి గారు, మీ పదమనవరాల యొక్క బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి మీరు కూడా పాల్గొని మీ దేవుళ్ళు బిడ్డకు అందించవలసిందిగా కోరుతా ఉన్నాను. నడిపిద్దాం. నానాయడమ్మా, నాన్న పేరేం పేరు? శ్రీనివాసరావు గారు, రండి. స్వామి గారు, అక్కేది? ఈ అక్క గోరంట్ల అక్క, ఇటువంటి. ఓకేనా అమ్మా? నువ్వు నిలబడన్నా, నువ్వు సరిగా నిలబడు. ఈ కార్యక్రమం ముగిద్దాం. ఆగు. ఓకే, సపోర్ట్ కొట్టండి కొంచెం. అమ్మ అంటే సపోర్ట్ కొట్టండి. వన్ మోర్, అలాగే చూడాలి అందరూ. ఓకే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ స్వాస్థ్య, హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ గ్రీటింగ్స్ టు యూ, మెనీ గ్రీటింగ్స్ టు యూ, మెనీ గ్రీటింగ్స్ టు యూ డియర్ స్వాస్థ్య, హ్యాపీ బర్త్డే టు యూ. ఓకే, ఇలా చూడండి ఒకసారి. ఓకే, రెడీ. ఇలా చూడండి సార్. రెడీ, 1 more. మేడం ఇలా చూడండి అందరూ. ఓకే, థ్యాంక్ యూ.
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింపును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింపును. ఏడాది పూలనా వేలాది పుట్టిలనా నీవు చేసిన ఉపకారమున. తర్వాత ఈ సమయంలో మన మేడం మీరిద్దరు కేక్ పెట్టండి. చెల్లి సుశీల వారి యొక్క తల్లిదండ్రులు అక్క వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు. రాత్రి అంతా ప్రయాణమే. మీరు కూడా వచ్చి స్వాస్థ్యకు కేక్ తినిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. స్వాస్థ్య ఇచ్చున్నానా? ఇదిగో ఇదిగో ఫోటో ఫోటో ఫోటో. వాళ్ళిద్దరికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. కొంచెం మీరు ఎడంగెళ్ళండి. ఓకే రెడీ. వాళ్ళిద్దరి స్నేహ అయిన తర్వాత మీరు. ఓకే రెడీ. స్మైల్. చిన్న ఇచ్చున్నానా? మేడం కొద్దిగా దగ్గరికి ఉండండి. ఓకే ఇలా చూడండి ఒకసారి. ఓకే రెడీ. స్మైల్. మేడం చూడండి మ్యామ్ ప్లీజ్. ఓకే ఓకేనా? మీరు కూడా ఆయన చేయి పట్టుకొని సరిపోతుంది. స్వాస్థ్య ఇచ్చున్నానా? ఇలా చూడండి సార్. రెడీ రెడీ. వన్ మోర్. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఒకసారి అమ్మా ముందు బాక ఒక్క ముంజేసరికి తీసేయాలి. అదుకో కేక్ అదుకో కేక్ అదుకో 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 అదుకో. అయిపోయింది. ఓకే నాన్న ఆ వీడియో ఆన్లో ఉందా? హ్యాపీ బర్త్డే టు యూ స్వాస్థ్య. ఓకే రతన్ రాజు, రతన్ రాజు రండి మీ ఇద్దరు. అన్నం ఓకే జస్ట్ వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, ఏడాది తోడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నేనేమి చెల్లింతును. ఇలా చూడండి మేడం, మీరు చూడండి. ఓకే ఓకే అండి. మరి దేవునికి మహిమకరంగా స్వాస్థ్య మొదటి బర్త్డే సందర్భంగా సిద్ధపరిచినటువంటి కేక్ కటింగ్ కార్యక్రమము విజయవంతంగా జరగటానికి అవకాశం ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. నెక్స్ట్ సోఫియా అన్నప్రసన్న కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకొని మిగతా కార్యక్రమంలో ప్రవేశిద్దాం పిల్లరా. అన్నా రండి అమ్మా. స్వాస్థ్య అని సంగపతి గారికి ఇంకో పెద్ద సంగపతి గారు రండి.
నిన్ను ప్రతిసారి బతిమలు ఆడుకోవటం. ఆ ఈడు రన్నింగ్ లో ఉందా? ప్రతిసారి బతిమలు ఆడుకోవటమేనా? పైకి రా అమ్మ, రే పట్టుకొని లేపు అమ్మ, కొద్దిగా లేపు రా, తీస్తుండు అన్న. ఉంచు 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 అమ్మ, శ్వాస ఏమండి. ప్రతిసారి ఎలిజబెత్ గారు వచ్చింది ఏమన్నా? రేపు చూసుకుంటుంది ఇవన్నీ, రేపు చూసుకుంటుంది. నీ యంత్రం నువ్వు దిగాలంటే ఫోటోలు ఎప్పుడు దిగుతూ పంచి కట్టుకొని. ఓకే, ఇలా చూడండి సార్, కొద్ది దగ్గర జరగండి సార్ మీరు కూడా. ఓకే, రెడీ, చూడండి. నేను మధ్యలోకి వస్తా, ముందు వాళ్ళిద్దరు ఉంది. తీసాను రండి. ఇద్దరం చేసిందంటలే నాకు అన్న. నిలబడండి అన్న. ఓకే, రెడీ. ఓకే, అటు చూడమ్మా, నా మైక్ చూడరా బాబు. ఓకే, ఓ ప్రైజ్ ద లార్డ్. స్వాస్థ్య చూడన్నా, అటు చూడు, అటు చూడు, అటు 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 అటు. ఓకే ఓకే, మళ్ళీ అన్నప్రసనానికి రావాలా? మళ్ళీ లే అని బెత్తలాడు వచ్చుకోబాకు. రావాలమ్మా, ఇప్పటికే చాలా టైం అయింది. ఓకేనా? తీసేసా. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలిచేయున్నావు, నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. మేనమావ అంటే ఏందనుకుంటున్నావు? పిల్లక మరి వాళ్ళ నాన్నోళ్ళ సంగతి నేను మాట్లాడేది. ఓకే, ఈ సమయంలో పరిశుద్ధుడైన దేవాతి దేవుడు ఏమన్నా చాప్ మీద పారే సెక్షన్ ఏమన్నా ఉందా? చాప్ మీద పాకి ఏం కొట్టుకోవాలో అనేది చూస్తారా? మామూలు ప్రార్థనేనా? మరి ఆ బుక్ బైబిల్ తీయండి. 3 అయింది, లేకపోతే ఎంతసేపు పాకినా ఇబ్బంది లేదు కదా. అమ్మా అమ్మా తల్లి, పెట్టు పెట్టు, పండుకోబెట్టు. ఈ సమయంలో సోఫియా బంగారం పట్టుకుంటుందా? బైబిల్ పట్టుతా? తాడువాయి వారు బంగారం పెట్టవలసిందిగా కోరుతున్నాం. మీ ఆశీర్వాదం వారికి కూడా పెద్ద. అయ్యొట్టు, అన్నం పెట్టు. ఇదిగోమ్మా, పెన్ను నా దగ్గర ఉంది. సోఫియా, సోప్ కుంటు బొమ్మ, నువ్వేం పట్టుకుంటూ పట్టుకో తల్లి. పట్టుకో. శ్రీకాకుళం కావాలా, గుంటూరు కావాలా, ఏ ఆశీర్వాదం కావాలి?
ఏడితే ప్రయోజనం లేదమ్మా, ముందుకు జరుపుకో. అయ్యా ఏదో ఒకటి పట్టి చేతికి పండుకోబెట్టినందుకు. పడుకోబెట్టి ఏదో ఒకటి పట్టుకోమ్మా, ఏదో ఒకటి పట్టుకో. పెన్నును బైబిల్ పట్టుకోమ్మా. పెన్ను మేము చేయబెట్టినమ్మా, సబ్బులు కొట్టండి. ఎవరో ఒకరు పెట్టలేదులే, పట్టుకోండి. బైబిల్ భోజనం వద్దులే, ఇప్పుడు ప్రార్థన చేసి పెడతాంలే. శౌర్యలక్క నువ్వు ముందుండు, నేను చూసి చెప్తాను. వెరీ గుడ్. శరీర సంబంధమైన ఆహారం, ఆత్మ సంబంధమైన ఆహారం రెండింటి మీద ఒకేసారి చేయబెట్టింది కాబట్టి రెండు ఆశీర్వాదాలు డబల్ ఇంజిన్ లాగా నీకు దేవుడు అనుగ్రహించిన గాక. ఓకే, అలనాడు అబ్రహాము దేవుడు తనకిచ్చినటువంటి కుమారునికి అన్నం తినిపించేటప్పుడు గొప్ప విందు చేసి ఆహారం తినిపించినట్లుగా మరి రతన్ రాజు అలాగే ప్రియ చెల్లెమ్మ సుశీల దేవుడు వారిని ప్రేమించి వారికి అనుగ్రహించినటువంటి కుమార్తె సోఫియా అన్నప్రాసన కార్యక్రమాన్ని దేవుని నామానికి మహిమార్థంగా ప్రార్థనా పూర్వకంగా ముందుకు నడిపించుకుందాం. సరే, వీడియో రన్నింగ్. ప్రార్థన చేద్దాము, ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముందుకు నడిపిద్దాం. ఏది మరి శౌర్యలక్క, స్వామి అన్నయ్య, మీ తల్లిదండ్రులు అంటే మీరు కూడా రండి పైకి, మీరు కూడా రండి. వీళ్ళే నా శ్రీకాకుళం నుంచి వచ్చి ముందు ఉంటున్నారు దేనికైనా. మరి స్వామి అన్న ఏడి? మీరు ట్రైన్ అన్న మా సంఘ పెద్ద గారికి 1కి 3 సార్లు చెప్పాల, లే 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 అని. లేచిరా. ప్రతిసారి ప్రతిమ నడుచుకోవటమే, నిన్ను మాదిరి తీసుకోవద్దా కొంతమంది రానున్న దినాల్లో? ఓకే రైట్, మంచిదండి. ఇప్పుడు ఎట్టుంది? చాలా ఆశీర్వాదకరంగా ఉంది. అమ్మ మీరు కూడా రండి, వస్తే మీరు కూడా రండి. మళ్ళీ మిమ్మల్ని ఎందుకు మళ్ళీ భేదం చేయాలి? శ్రీను గారు, జోసఫ్